వైజాగ్లో విశాఖ ఉత్సవ్ 2026 ఉత్సవాలకి ఎవరన్నా ఈ ఫ్లవర్ షోని కనుక మిస్ అయినట్లయితే ఈ వీడియోలో మీరు చక్కగా చూసేయచ్చండి. మరి ఇది సెంట్రల్ పార్క్లో అరేంజ్ చేయబడింది. మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎంట్రన్స్ చూసారు కదండి, చక్కగా వాక్వే అంతా కూడా ఫ్లవర్స్ తోటి ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ ఏనండి. ఇవన్నీ కూడా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. ఇరువైపులా కూడా మీరు చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ అయితే పెట్టారు. కలర్ఫుల్గా చూడడానికి భలే ఉందండి. మరి వీడియోలో కంటే రియల్గా చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. కలర్ఫుల్గా పిల్లలు వాటిని కదిలించినా కూడా అవి ఎక్కడ ఇదవుతాయోనని మేము భయపడ్డామే తప్ప అక్కడ ఉన్న సిబ్బంది చక్కగా వీటిని మెయింటైన్ చేశారండి. మరి అవన్నీ అరేంజ్ చేయడం ఒక ఎత్తు అయితే, వాటిని మెయింటైన్ చేయగలగటం కూడా, అంటే ఫ్లవర్స్ కదండి, వాడిపోవటం చేయటం ఇవన్నీ ఉంటాయి కదా, నేచురల్ ఫ్లవర్స్ కాబట్టి ఎక్కడ కూడా సిబ్బంది ఫెయిల్ అవ్వకుండా మంచిగా వాటిని కేర్ఫుల్గానే చూశారండి. చూస్తున్నారు కదా, ఫౌంటైన్ చుట్టూతా కూడా న్యాచురల్ ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేషన్ అయితే చేశారు. శాండ్ ఆర్ట్ చుట్టూతా ఎక్కడ చూసినా ఫ్లవర్సే కనపడుతున్నాయి. ఈ ఫ్లవర్స్ మధ్యలో చక్కగా సెల్ఫీలు దిగుతూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా భలే ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు కూడా చక్కగా ఈ ఫ్లవర్స్ని చూసుకుంటూ వీటి గురించి ఏంటివి, ఈ ఫ్లవర్ ఏంటి, ప్రతి ఫ్లవర్ అడుగుతున్నారు. మాకు తెలిస్తే కదండి వాళ్ళకి చెప్పడానికి. కొన్ని మాత్రమే మాకు తెలుసు, మిగతావి మాకు కూడా తెలియలేదు. మొత్తానికి ఫ్లవర్స్ అయితే మటుకు చాలా బాగున్నాయి. అక్కడ అరేంజ్ చేసిన ప్రతిదీ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. బోట్ దగ్గర నుంచి, బోటు ఇదంతా కూడా మనకి వుడ్తో కాదండి, ధర్మకోల్వి ఉంటాయి కదా, వాటిని ఆ షేప్లోకి తీసుకొచ్చి భలే చేశారు. చాలా కష్టపడ్డారు అబ్బాయి ఇదంతా ప్రిపేర్ చేసుకోవడానికి అని అనిపించింది. క్రౌడ్ అయితే చాలా బాగా ఉన్నారండి. మేము మ్యాక్సిమం 3:30-4 మధ్యలో వెళ్ళినట్టున్నాం ఫ్రెండ్స్ తోటి. చూస్తున్నారు కదా, అప్పుడప్పుడే వస్తూ ఉన్నారండి. చక్కగా ఎటు చూసినా కూడా ఈ ఫ్లవర్స్ డెకరేషన్, యానిమల్స్ చక్కగా భలే అనిపించింది. ఇవి చాలా బాగా అనిపించినాయి అండి. ఇందులో ఎలిఫెంట్ బొమ్మ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చింది. రెగ్యులర్గా మనం గ్రే కలర్లో ఉన్నటువంటి ఎలిఫెంట్ బొమ్మలను ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, వైట్ పెట్టేసరికి చాలా బాగా అనిపించిందండి చూడడానికి. దాని దగ్గర చాలామంది సెల్ఫీలు దిగడానికి అయితే ఇష్టపడుతూ ఉన్నారు. ఇంతకీ మీరు విశాఖ ఉత్సవాల్లో ఈ ఫ్లవర్ షో కంటే ముందు జరిగిన ప్రోగ్రామ్స్కి అయితే వెళ్ళారా? వెళ్ళినట్లయితే ఏమేమి చూశారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అక్కడ కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అట్లా ఏం లేదు. వీకెండ్స్ కాబట్టి చాలామంది ఫ్యామిలీతో వచ్చారు. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ చూసిన వాళ్ళందరూ కూడా చల్లగా ఉంది కాబట్టి కూర్చున్నారు. కాకరకాయలని కర్రీగా వండుకోవటమో ఫ్రైగా చేసుకోవటమో తెలుసు, కానీ ఇలా డెకరేషన్ కూడా కాకరకాయలను వాడతారన్న విషయం ఇక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు అనిపించింది. కాకరకాయలు కూడా చక్కగా చూస్తున్నారు ఎంత బాగా డెకరేషన్ చేయబడ్డాయో. కాకరకాయలే కాదులేండి, ఇంకా చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని కూడా చక్కగా ఇందులో డెకరేషన్లో పాటుగా వాడేసేసారు. వీటిని ఎక్కడ కూడా పాడు చేయకోకుండా, పిల్లలు పాడు చేసే అలవాట్లు ఉంటాయి కదా, అంటే ఫొటోస్ కోసమో లేకపోతే ఏదో చూద్దామన్న ఆతృతతో వెళ్తే అవి ఎక్కడ పాడవుతాయో అన్నట్లుగా చుట్టూతా కూడా చక్కగా ఇలా పెట్టేసేసుకుని సెక్యూర్గా అనిపించిందండి. అవన్నీ కూడా పాడవకుండా ఉండటం కోసమని. మరి దాదాపు 3-4 డేస్ చేశారు కదండి, మరి ఎక్కడా కూడా పాడవకుండా మెయింటైన్ చేయగలగటం చాలా కష్టతరమే. అయినా కూడా సక్సెస్గానే వీళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. చూస్తున్నారా, ఎక్కడ కూడా చూసే వాళ్ళకంటే వాటిని ఫోనుల్లో బంధించే వాళ్ళే ఎక్కువ. అదేనండి, సెల్ఫీలు దిగే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. పీకాక్ చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఇలా 1-2 కాదండి, చాలా ఐటమ్స్ అయితే అక్కడ ఇట్లా ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ చూస్తున్నారు కదా. కలెక్షన్ కూడా చాలా బాగుంది కదండి. మరి ఈ ఫ్లవర్ డెకరేషన్కి మీరు ఎప్పుడు వెళ్ళారా లేదా? వెళ్ళకపోతే మటుకు ఈ వీడియోలో తప్పకుండా మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను కూడా మిగతా ప్రోగ్రామ్స్కి అది వెళ్ళటానికి అవ్వలేదండి. ఈ షోకి మాత్రమే మేము అటెండ్ అయ్యాము. అది పిల్లలు వీకెండ్ కాబట్టి గొడవ చేస్తుంటే వెళ్ళక తప్పలేదు. చూస్తున్నారు కదండి, చక్కగా ఫ్లవర్స్ కలర్స్గా భలే అనిపించినాయి. చూస్తున్నారు కదా, క్రోకోడైల్ని వచ్చేసరికి ఈ విధంగా క్యాలీఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేశారు. ఇవి మేము లాస్ట్ టైం చెప్పాను కదండి, ఇవి వెజిటేబుల్ కాబట్టి కొంచెం వడిలినట్టుగా అనిపించింది. ఇవి ఫ్లవర్స్ అండ్ గ్రేప్స్ తోటి ఈ విధంగా అయితే చేశారు.
ఇంతకీ మీరు ఫ్లవర్ షోకి వెళ్ళారా? వెళ్ళినట్లయితే ఏ డే వెళ్ళారో కూడా మీకు వీలుంటే నచ్చితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, రకరకాల ఫ్రూట్స్ని చక్కగా ఈ విధంగా డెకరేషన్కి అయితే వాడారండి. వెనకమాల బుద్ధుని చుట్టూతో ఉన్న డెకరేషన్ కానీ దానికి సంబంధించిన ప్రతిదీ 1, 2 అని కాదండి, ప్రతిదీ కూడా బాగా డెకరేషన్ అయితే చేశారు. వీటిని చేయటం మాత్రమే కాదండి, మరి 3-4 రోజులు మెయింటైన్ చేయగలగటం అనేది చాలా కష్టతరం. దానిలో వీళ్ళు సక్సెస్ సాధించారని నేను 1-2 సార్లు అయితే చెప్తున్నానండి. చూస్తున్నారు, జనాలు ఎక్కడ కూడా తగ్గట్లేదండి. చక్కగా ఫొటోస్ దిగటం, సెల్ఫీలు దిగటం, ఇలా మష్రూమ్ థీమ్ ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా, మేము ఇలా విధంగా ఫొటోస్ దిగుతూ ఉన్నప్పుడు జస్ట్ అట్లా ఫ్లైట్ అది వెళ్తూ ఉంటే ఈ విధంగా చిన్నగా నేను ఇట్లా క్లిప్ అనేది పెట్టుకున్నానండి. మరి మీరు ఏ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారో కామెంట్ చేస్తారు కదా. బీరకాయలు చూస్తున్నారా ఎంత చక్కగా ఉన్నాయో, పంప్కిన్, సొరకాయ, బ్రింజల్, పొటాటో, ఇట్లా 1, 2 అని కాదండి, ఏ వెజిటేబుల్ని వదలకోకుండా మంచిగా చేశారు. ఈ బుల్కాట్ దగ్గర అయితే చాలామంది ఉన్నారండి. ఈవినింగ్ టైంలో ఫొటోస్ వీటి దగ్గర చాలా బాగా వచ్చాయి. మరి అప్పుడప్పుడే ఇంకా క్రౌడ్ అనేది పెరుగుతూ ఉంది. మరి మేము మా గుటికి చేరే సమయం అయితే ఆసన్నమైంది కాబట్టి ఇంకా ఈ ఫ్లవర్ షోకి బై బై చెప్పే టైం అయితే వచ్చేసిందండి. మేము ఇక రిటర్న్ అయిపోతూ ఉన్నాము. వీడియోని కొంచెం ఉంది కాబట్టి మీరు చూసేయండి. నేను చిన్నగా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకున్నట్లయితే హెల్దీ రెసిపీస్ ఉంటాయి. మీకు ఎక్కడెక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ జరుగుతుంటే నేను అటెండ్ అయితే మటుకు మీ దాకా తప్పకుండా తీసుకొస్తానండి. చిన్నగా క్రాఫ్ట్ వర్క్లు పిల్లలు కూడా చేయడానికి వీలుగా మన ఛానల్లో క్రాఫ్ట్ వర్క్లు కూడా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి ఈ ఛానల్ ఒక్కసారి మీరు విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ నైబర్స్కి షేర్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో. రేపు మరొక చక్కటి వీడియోనైతే మీ దాకా తెస్తాను. అందాక సెలవు. థ్యాంక్ యూ.